వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒకప్పటి రాష్ట్రంలో ఒక పేరు వినిపిస్తే చాలు జనం భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే పేరు ఇప్పుడు వినిపిస్తుంటే జనం మౌనంగా ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ ఎందుకు? మాకు ఇప్పటికీ నమ్మకం ఉందా? ఇది నిజమైన మార్పా లేక మళ్ళీ ఏమైనా స్క్రిప్టా? ఇవేమీ ప్రత్యర్థులు తెలుగుదేశం జనసేన డైలాగులు కాదు. ఇది వైసీపీ ఓటర్ల మౌనంలో దాగినటువంటి ప్రశ్న. పాదయాత్ర 1.0 ఎమోషన్ స్టామ్. 2017లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదలైంది. ఆ రోజు ఒక రాజకీయ ఈవెంట్గా కాదు, అది ఒక ఎమోషనల్ మూమెంట్. గ్రామాల్లో ప్రజలు పరిగెత్తారు, మహిళలు ఆశీర్వదించారు, యువత హీరోలో చూశారు. అప్పుడు జగన్కి బలం ఇచ్చింది ఏంటి? పాలన మీద ప్రజల్లో కోపం, ప్రత్యామ్నాయం కావాలి అనే ఆతృత, వైఎస్ఆర్ పేరు మీద ఏర్పడినటువంటి ఒక ఎమోషన్. కానీ అదే యాత్రలో ఒక తప్పు కూడా మొదలైంది. చూసుకోకుండానే హామీలు ఎక్కువైపోయాయి, మాటలు భారీగా మారాయి, రియాలిటీ చెక్ లేకుండా ఆశలు పెంచారు, అబద్ధాలు ప్రచారం చేశారు. సరే, అప్పట్లో అవన్నీ ఆశగా అనిపించాయి. ఇప్పుడు అవే ప్రజలకు మోసంలా అనిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక స్క్రిప్ట్ మారలేదు, రియాలిటీ మారిపోయింది. 2019లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి పవర్ ఇచ్చారు. అది కేవలం ఒక ఓటు కాదు, అది పూర్తిగా నమ్మకం. 151 సీట్ల 22 మంది ఎంపీల నమ్మకం. కానీ ఆ నమ్మకమే నెమ్మదిగా కరిగిపోయింది. యువత అడిగింది, జగన్ గారు జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని. మధ్యతరగతి అడిగింది, భవిష్యత్ ప్లాన్ ఏంటి అని. వ్యాపారస్తులు అడిగారు, ఇండస్ట్రీలు ఎందుకు రావడం లేదు అని. రైతులు అడిగారు, మాకు ధరల గ్యారంటీ ఎక్కడ సార్ అని. అసలు పెద్ద ప్రశ్న, మీరు చెప్పిన జగన్ ఎవరు, మాకు కనిపిస్తున్న జగన్ ఎవరు అని. ఇక్కడే ప్రజల మైండ్లో ఒక క్లియర్ లైన్ డ్రా అయింది. పాదయాత్రలో జగన్ అంటే ఆశ, పాలనలో జగన్ పెద్ద సందేహం. ఇది ఏ నాయకుడికైనా డేంజర్ సిగ్నల్. రెండో పెద్ద తప్పు, గ్రౌండ్ నుంచి గ్లాస్ హౌస్కి. ఒక నాయకుడు గెలవాలంటే ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల మాట వినాలి, క్యాడర్ని గౌరవించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో కనిపించిన దృశ్యం, మంత్రులు ఎమ్మెల్యేల్లో అహంకారం. క్యాడర్ మాట వినే పరిస్థితి లేదు. ప్రజా సమస్యలపై స్పందన తగ్గింది. ఫీల్డ్ లీడర్షిప్ కూలిపోయింది. ఇది పార్టీలోనే వినిపించినటువంటి మాట, మాకు సీఎం కాదు, కనీసం మనకు మన నాయకుడు కనిపించాలి అని. ఇది రాజకీయంగా అతి పెద్ద ఫెయిల్యూర్. ఇక 2024 ఓటమి, ఇది ప్రజలు ఇచ్చిన వార్నింగ్. 2024 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి ఒక పరాజయం మాత్రమే కాదు, ప్రజలు ఇచ్చినటువంటి అతి గట్టి సందేశం. మేము మీకు నమ్మకం ఇచ్చాం, మీరు వినలేదు. ఇలాంటి ఓటమి తర్వాత మరి ఒక నాయకుడు ఏం చేయాలి? జనాల్లోకి రావాలి, తప్పులు ఒప్పుకోవాలి, క్యాడర్ని రీబిల్డ్ చేసుకోవాలి, ఉద్యమాలు చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? నిశ్శబ్దం, పూడ్చలేనటువంటి గ్యాప్, గ్రౌండ్లో లీడర్లు లేకపోవడం. సోషల్ మీడియా పోస్టులే రాజకీయంగా మిగిలై అవరోధాలుగా మారుతున్నాయి. వైసీపీ కార్యకర్తలే లోపల అంటున్నారు, అన్నా మాకు పోరాటం కావాలి, పోస్టర్లు కాదు. ఇప్పుడు పాదయాత్ర 3.0, కానీ జనం ఎందుకు కదలడం లేదు? ఇప్పుడు జగన్ మళ్ళీ పాదయాత్ర అంటున్నారు, ఏడాదిన్నర తర్వాత చేస్తా అంటున్నారు. కానీ ఈసారి మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోయింది. ముందు పాదయాత్ర అంటే నమ్మకం, ఇప్పుడు పాదయాత్ర అంటే అనుమానం. ప్రజల్లో వినిపిస్తున్న మాటలు ఏంటంటారా? మళ్ళీ స్క్రిప్ట్ ఏంటి? ఇప్పుడు కొత్తగా వచ్చి మళ్ళీ ఏం చెప్తారో. మాకు మాటలు కాదు, మార్పు కావాలి. ఒక్క ఛాన్స్ అన్నదానికి ఒక్కసారి మోసపోయాం, మళ్ళీ కాదు. ఇవి వాళ్ళు అంటున్నవి. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న అసలైనటువంటి సవాళ్ళు. ఇక్కడ సవాళ్ళు అంటే ఎమోషన్ కాదు, క్యాంపెయిన్ కాదు, నమ్మకం రీబిల్డ్ చేయడం. అది మాత్రం చాలా కష్టం. అయితే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడా? ఎందుకు? ఫెయిల్యూర్ ఒక కారణం కాదు, ఇది వరుసగా జరిగినటువంటి తప్పుల ఫలితం. హామీల అమలుకు మధ్య పెద్ద గ్యాప్ కనెక్ట్ అవ్వడం, ప్రజలతో కనెక్ట్ కోల్పోవడం, క్యాడర్ డిమోటివేషన్, నాయకత్వంలో ఆత్మవిమర్శ లేకపోవడం, ఓటమి తర్వాత కూడా మౌనం కొనసాగడం, ఆ మౌనాన్ని కంటిన్యూ చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడడం, ఇవన్నీ కలిపి ఒక భావనని బలపరిచాయి. జగన్ స్టైల్ ఇప్పుడు అవుట్డేటెడ్. ఈ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డికి చివరి అవకాశం. ఇప్పుడు జగన్ చెయ్యాలనుకుంటున్న పాదయాత్ర ఇదేమి సాధారణ రాజకీయ యాత్ర కానే కాదు. ఇది
ఆయన విశ్వసనీయతకి పరీక్ష. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకి టర్నింగ్ పాయింట్. ఇది రీఎంట్రీ కాదు, రీబర్త్ అనేది అవసరం. ఈసారి ప్రజలు ఎమోషన్తో వినరు, కేవలం డేటాతో వింటారు, అనుభవంతో వింటారు, గతంతో పోల్చి చూస్తారు. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి మాటలు కాదు, మార్పు కావాలి. హామీలు కాదు, నిజాయితీ కావాలి. డైలాగులు కాదు, ఒక డైరెక్షన్ కావాలి. వైఎస్ జగన్ పాదయాత్ర 3.0 చరిత్రలో మరో రాజకీయ ప్రయోగంగా మాత్రమే మిగిలిపోతుంది. సో ఇప్పటికైనా ఆలోచించుకుని ఏడాదిన్నర తర్వాత వస్తాను అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఇందులో డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏది కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఒక నమ్మకం లేదంటే అనుమానానికి సంబంధించింది మాత్రమే. పాలనాపరంగా ఆయన చేసినటువంటి తప్పులు, తీసుకున్నటువంటి నిర్ణయాలు, నియామకాలు, జరిగినటువంటి అరాచకాలు, వీటి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. కేవలం ప్రజల మనస్సులో ఉన్నటువంటి మాట మాత్రమే. ఏ మాత్రం తేడా కొట్టినా ఈ పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డికి 2 పాదయాత్రల చరిత్ర ఉంది. ఒకటి ప్రజా సంకల్ప యాత్ర పేరుతోటో ఏదోటి చేశారు, దానికంటే ముందు ఒక సానుభూతి యాత్ర అనేది చేశారు. సరే, సానుభూతి యాత్ర అనేది డిఫరెంట్, కానీ చేసినటువంటి 2017లో చేసినటువంటిది ఒక రకమైనటువంటిది. అందులో ఎన్నో అబద్ధాలు కూడా ఉన్నాయి, వాటికి ఇప్పటికీ కనీసం సమాధానాలు లేకుండా పోయాయి. అందువల్ల నిజాయితీగా నేను నిజం మాత్రమే మాట్లాడతాను, ఇంకొక మాట మాట్లాడను, ప్రజల నమ్మకాన్ని చొరగొంటాను అంటారా? పర్వాలేదు. లేదా ఈ పాదయాత్ర చరిత్రలో మరో రాజకీయ ప్రయోగంగా, విఫల ప్రయోగంగా మాత్రమే మిగిలిపోతుంది. సమూలంగా రాజకీయ భవిష్యత్తుకి సమాధి కట్టేస్తుంది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.